బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అరే నువ్వు ఇంకేం కంగారు పడకా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. బాబాయ్ బానా? ఓకే ఓకే. అరే నీకు అర్థం కావట్లేదురా, మా బాబాయి బ్రహ్మాండమైన వంటలే కాదురా, బాహుబలి లాంటి సమస్యలు కూడా తీర్చవతలు పడేస్తాడేమనుకున్నావు. అరే పిచ్చోడా, మా బాబాయ్కి ఇవన్నీ కూరలు ఉప్పేసినంత ఈజీరా. కూల్ బేబీ కూల్. ఇకపై నుంచి నేను చెప్తున్నాను విను. ఇకపై నుంచి నీ సమస్య నీది కాదు నాది, నీ తలకాయ నొప్పి నీది కాదు నాది, నీ భార్య ఇకపై నుంచి నీది కాదు ఇది ఒక్కటి మాత్రం నీదేరా, ఓకేనా? నువ్వు బాధపడకు. మా బాబాయ్ రాజా ఉన్నాడే, మామూలు బంగారు రాజా కాదు. చిట్టికలో సమస్యను పరిష్కరిస్తాను. కూల్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకే? వంట మొదలు పెట్టే ముందు మంట పెట్టడం నీకు అలవాటేగా. చెప్పు నీ ఫ్రెండ్ సమస్య ఏంటో. నీలో నాకు నచ్చేది ఏంటో తెలుసా బాబాయ్? ఈ క్యూట్నెస్ కాదు, ఈ జుట్టు లేని దిప్ప కాదు. నాకు నచ్చేది ఒకటి. నేను చెప్పకుండానే నువ్వు అర్థం చేసుకుంటావు చూడు. నీలో నాకు నచ్చే క్యూట్నెస్ బాబాయ్. ఏం లేదు బాబాయ్, నా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఉందంట బాబాయ్. ఆవిడ ఏ పని చేయని, ఏమి మాట్లాడి ఏడుస్తూనే చెప్తుందంట, ఏడుస్తూనే చేస్తుందంట. ఎప్పుడు చూడు ఏడుపు ఏడుపు ఏడుపు. ఏంట్రా మొహం చూడలేకపోతున్నాను, కనీసం ఏదన్నా ఒక సమస్య పరిష్కరించరా అంటున్నాడు. కొన్ని మొహాలు ఉంటాయి అంతే, ఎప్పుడు చూడు ఏడుస్తానే ఉంటారు. ఏడుపు కొట్టు మొహాలు అవి. బాబాయ్ సమస్యకు పరిష్కారం చెప్పబోయా అంటే, జ్వరం వచ్చే ముందు ఒళ్ళు వేడిగా ఉంటుంది, నలతగా ఉంటుంది, నీరసంగా ఉంటుందని చెప్తావేంటి బాబాయ్? తలనొప్పి ఎలా ఉంటుందంటే తలకే వస్తుంది, అది కాస్త బాధగా ఉంటుందని చెప్తావేంటి? సమస్యకు పరిష్కారం చెప్పు. ఒక పని చేయవయ్యా. ఏంటి? పెడలాడే 2 పట్టు చీరలు కొనుక్కుని తీసుకెళ్ళి, ఏవోయ్ నీకోసం ఏం తెచ్చాను చూడు అని ఆవిడ గారికి చెప్పమను. ఆ తర్వాత ఆవిడ మొహంలో నవ్వులే నవ్వులు, పక్క నాకు అర్థమైంది, మిగతాది నువ్వు చూడు. ఎవరండి బంగారు తండ్రి? ఎలా సమస్యకు పరిష్కారం దొరికింది. సింపుల్ గా నువ్వేం చేయంటే, ఈ రోజు సాయంత్రం 7:45 ఒక షాప్కి వెళ్ళు. అక్కడ 2 చీరల్ని కొను. 2 పట్టు చీరలై ఉండాలి, ఓకేనా? దాంతోపాటు స్వీట్ బాక్స్ కూడా తీసుకెళ్ళు. అప్పుడు నీ భార్య పక్క నవ్వుతుంది. ఇది 100% గ్యారంటీ. పెట్టేసి. ఇంకో విషయం ఏంటో, ఈ రోజు బాబాయ్ హోటల్లో మొదటి వంట మామిడి సొరకాయ కూర. ఆ పదార్థాలు అందుకో. ఏమిటో చాలా రేర్గా కలిసేటువంటి కాంబినేషన్ మీరు సెట్ చేశారు. సమ్మర్ కదబ్బా, సమ్మర్ లో మామిడికాయలు వస్తాయి. సొరకాయలు ఖచ్చితంగా ఎండాకాలంలో తినాలి. కరెక్ట్. లేకుంటే చల్లదనం ఉండదు, ఏడుపు మొహం పెట్టాల్సి వస్తుంది తిన్న తర్వాత. అవును. కాబట్టి ఆ గిన్నె అందుకో. అందులో ఆల్రెడీ నీళ్లు పోసి ఉంచాను. పెట్టు, పొయ్యి వెలిగించు, మంట పెట్టు. నీకు అలవాటేగా. కొంచెం ఉప్పు వేయి. పసుపు, సొరకాయ ముక్కలు. కొంతమంది సోరకాయలు అంటారు. నువ్వు అన్నట్టు కారాన్ని పట్టుకొని గుండ. సరే, మిగతా పదార్థాలు అందుకో చెప్తా. ఫ్రైయింగ్ ప్యాన్ అందుకో. ధనియాలు. ఆ ఏడుపు మొహం ఏంట్రా, ఏదో ₹1 కోటి పోయినట్టు. అంటే నవ్వుతూ ఉంటే ఏదైనా కూడా బాగా కుదురుతుంది. ధనియాలు. ఏది నవ్వుతూ ₹1,00,000 చెప్తా. ఇస్తా, ఎందుకేమను? అవని వంట డబ్బులు ఉన్నాయి, బ్యాంకీలో ఉంటాయి. ఇక్కడ ఎందుకుంటాయి? నువ్వు 2 సంవత్సరాలు చెప్తున్నావు. ధనియాలు తెలియదు, అది ఉందో లేదో. బ్యాంకీలో ఉంటాయి. జీలకర్ర, గసగసాలు, నువ్వులు. నిజానికి మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకి పని ఎక్కువ. దేనికి బాబాయ్? ఇంట్లో చాలా పని ఉంటుంది, మనకు తెలియదు. మనం అనుకుంటాం కానీ మనం పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఇంట్లో చేసే పనులు అందులో సగం కూడా మనం ఆఫీస్లో చెయ్యం. అంత పని చేస్తారు వాళ్ళు. నిజానికి వాళ్ళకి హక్కు ఉంటుంది ఏడుపు మొహం పెట్టడానికి. సరే, అంత పాపం భరిస్తూ వాడు చేస్తూనే ఉంటారు. నేను పొయ్యి కట్టేస్తున్నా, ఇది వెళ్ళి పొడి కొట్టుకుంటారా. చెప్తా మిగతా కథ తర్వాత. నవ్వుతూ వెళ్తా, ఏడుస్తూ. అమ్మయ్యా, దారిలోకి వచ్చావు. అది ఏడుపు నవ్వు తెలియక చస్తున్నావురా.
నవ్వుకుంటూ వెళ్ళినాడు, ఏడ్చుకుంటూ వస్తున్నావు. ఏం జరిగింది? బాబాయ్ ఏం జరిగిందిరా? ఏమన్నావు బాబాయ్? నవ్వుతూ ఉండాలి బాన్నాను నేను ఎప్పుడైనా సరే. ఎప్పుడు నవ్వుతూ ఉండాలన్నా? అవును. ఏదైనా నవ్వుతూ అడగాలన్నా? నవ్వుతూ ఉండాలి అన్నాను. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది బాబాయ్, పాప వాడు కాలు ఇరిగింది. ఏరా అని నవ్వుతూ అన్ని అడిగా. ఎవరు గుర్తారు? ఏం చేయగలరు? బుద్ధుందారా నీకేమో? బుద్ధుందా? ఒరే, కీడో చెడో జరిగినప్పుడు గంభీరంగా ఉండాలి. వాళ్ళ కష్టం తగ్గేటట్లు 4 మంచి మాటలు చెప్పాలి. ఏ పండగో పాపమో పుట్టినరోజు అయితే నవ్వుతూ వెళ్ళాలి, హ్యాపీగా ఉండాలి. కీడు జరిగినప్పుడు వెళ్ళి ఏమండి ఎలా మీ కాలు ఇరిగిందండి, ఎలా మీ చెయ్యి ఇరిగిందండి అన్నావు అనుకో, వీపు విమానం మాత్రం వాడు లాగిపెట్టి కొట్టాడు బాబాయ్. మరి కొట్టడా? నూనె వేయి. వాడు కూడా గంభీరంగా ఉండాలి అంతే కదా? కీడో చెడో జరిగినప్పుడు గంభీరంగా ఉండాలి అంతే కదా? సీరియస్ గా. మళ్ళీ మాట తప్పొద్దు. లేదు, నూనె వేయి. ఆవాలు మొత్తం ఉల్లిపాయలు కొంచెం ఉప్పు తగిలించు. కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరకాయలు, పసుపు, మామిడికాయ ముక్కలు. ఇవి బాగా మగ్గాలి. మూత పెట్టే. ఒక 5-10 నిమిషాలు బాగా మగ్గాలి. 10 నిమిషాలు అయ్యింది. కొంచెం మెదిపై దీంతో. ఇలాగ మెదిపితేనే ఆ ముద్ద వెళ్ళి ప్రతి సొరకాయ ముక్కకి అంటుకుంటుంది, లేకుంటే రాదు ఆ టేస్ట్. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు కారం గుండె, ఈ పొడి వేసే మసాలా పొడి ఇందాక మనం తయారు చేసి. ఇప్పుడు కొంచెం నీళ్లు వేయాలి. అసలు మామిడికాయ టేస్ట్ సమ్మర్లో అబోహో అద్భుతహనా. మా ఊర్లో మా ఇంట్లో చెట్టు ఉండేది. డాబా మీదకి ఎక్కితే కొమ్మల మీద నుంచి ఇలా చేతికి పట్టుకోగానే మామిడికాయలు, అన్ని ఊరగాయ మామిడికాయలు, అసలు పొల్లగా ఉండేవి. ఉప్పు కారం అద్దుకుని తింటే అద్భుతహనా. నవ్వు మొహం అంటారు చూడు, ఆ నవ్వు మొహం వచ్చేస్తుంది. ఒక మనిషిలో నవ్వు మొహం ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. అంతేగాని ఏదో కోల్పోయినట్టు ఇలా ఉండకూడదు. తప్పు. అంటే చేసే మూడు ఉత్సాహం కంటిన్యూ అవుతూ ఉండాలి. దాన్ని ఎవరు సర్వనాశనం చేయకూడదు. ఇంతకన్నా ఎక్కువ చెప్తే నా మూడు చెడిపోదు. అంతే. సొరకాయ ముక్కలేసి అబ్బా బాగా ఉడికాయిగా. బాగా ఉప్పు పసుపు వేసి ఉడికించిన సొరకాయ ముక్కలు. అంతే బాబాయ్. కాసేపు ఉడికితే నువ్వు అన్నట్టుగా మామిడికాయ సొరకాయ, మామిడి సొరకాయ కూర సిద్ధం. ఈ లోపల ఏం చేస్తావు? పరిశుభ్రత ఉద్యమం. పోయి కట్టే. అవును. హలో, ఏరా అలా జరిగిందా? ఇప్పుడు నేనున్న ప్లేస్ నీకెందుకు లేరా? ఇక్కడ సిగ్నల్స్ రావు, ఆ లొకేషన్ పంపించడం కుదరదు. హలో హలో, ఏయ్ ఏమైంది బాబాయ్? ఐడియా చెప్పు అంటే తొక్కలో ఐడియా ఇస్తావా? గుర్తితేనా? ఏమైందో చెప్పురా. 2 పట్టు చీరలు తీసుకెళ్లి వాళ్ళ భార్యకి ఇస్తే హ్యాపీగా నవ్వుతూ ఉంటుందన్నావా? ఈ పట్టు చీరలు తీసుకెళ్లి ఇచ్చాడంట. అంతే. ఆ చీరలు తీసుకెళ్లి లోపలికి వెళ్ళి తలుపేసుకుందంట. వాళ్ళ ఇంటి నుంచి పుట్టింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు అందరూ వచ్చి పెద్ద గొడవ. తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఆ 2 చీరలు ఇట్లా పట్టుకొని ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉందా? మరి కాదు, నవ్వాలి కదా.
ఆ 2 చీరలను చూసి ఆనందంతో ఏడుస్తుందంట. అంటే ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు అన్నావు చాలు, మనసు శాంతించు. చాలా కాదు బాబాయ్, ఆమె ఏడుస్తుందంటే ఆనందంతో ఏడుస్తుందేమోరా. నువ్వు ఒకటివి. ఆమె ఆనందంతో ఉండాలి కదా అని చెప్పేసి మనల్ని అడిగితే ఆమెను ఏడిపిస్తావా? ఇంత తలనొప్పి ఉంటే ఇంత చేస్తావు, మొహం ఏమో మళ్ళీ ఏం తెలియని అమాయకుల్లో పెడతావు. కొడితే నా అప్పచ్చి అయిపోద్ది. సర్లే, రెండో వంట ఏంటో చెప్పు. ఈ రోజు బాబాయ్ హోటల్లో రెండో వంటకం వంకాయ పల్లీల కారం. మామిడి సొరకాయ కూర అయిందేమో చూడు. తీసే. మామిడికాయని బాగా గుజ్జు గుజ్జు కింద మెదిపేవు కాబట్టి ప్రతి ముక్కకి పట్టింది. ఆ టెక్స్చర్ అంటారు చూడు ఇంగ్లీష్ లో, ఒక రకమైన ఫ్లేవర్. చూడముచ్చటైన ఆ కూర చూడు ఎలా ఉంది అసలు. నోరు ఉడిపోతుంది. అది కొత్తిమీర వేసావు కదా, సూపరు. ఇది తీసేయి. తీసేయి. వంకాయలు అందుకో, మిగతా పదార్థాలు అందుకో. మంచి మంచి నవలవలాడే వంకాయలు. జారిగిన తీసుకో. వంకాయలు ఇందులో. వంకాయలు చూడు ఇలా 4 అంటే ఇటొకటి అటొకటి కోసాను అంతే. చిన్న చిన్న వంకాయలు మంచివి తీసుకోవాలి. ఇలా ఇలా అంతే, అడ్డంగా పలకలుగా కోసేయడం. ఎత్తి ఆ మిరపకాయలు అవన్నీ అందుకో చెప్తా. ఆ నూనె పొయ్యి మీద ఎక్కించు. నూనె వేడెక్కే లోపల ఇవన్నీ డ్రై ఫ్రై చేద్దాం. పల్లీల పొడి కారం తయారు చేసుకోవాలి కదా, వీటికి ఇవన్నీ పదార్థాలు తెచ్చాను. ఎండు మిరపకాయలు, ధనియాలు, బేడిగ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు ఇదంతా కలిపి చక్కగా పొడి పొడిగా వెచ్చబెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలు, పల్లీలు బాగా వేయించి వీటిని ముందు రంగు రావాలి. వస్తే రంగు పడుద్దిలే. కానీ ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకోవట్లా. బాగా వండుతున్నాడు అబ్బాయి, బ్రహ్మాండంగా బాబాయ్కి హెల్పింగ్ చేస్తున్నాడు. మధ్య మధ్యలో ప్రాణాలు తోడేస్తున్నాడు, అది వేరే విషయం. ధనియాలు, వేడిగ మిరపకాయలు. బాబాయ్, వీటి గొప్పతనం గురించి నీకేంటో తెలుసా? రంగు దే, రుచి దే, కారం కమ్ దే, ఘాటు కమ్ దే. హోలీ రోజు ఈ పౌడర్ చేసుకొని మంచిగా రాసుకుంటే తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు అందరు కనిపించేస్తారు. మొహం కూడా బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. కోతి మొహం లాగా. అవును. గుంటూరు మిరపకాయలు, జీలకర్ర, నువ్వులు. ఇందులో ఇప్పుడు ఏమేమి వేసాం ఒకసారి చెప్పుకుందాం. నువ్వు చెప్పేవి మళ్ళీ నేను చెప్పాలా? చెప్పు. జీలకర్ర, ఎండు మిరపకాయలు, బేడిగా, ఎండు కొబ్బరి, తర్వాత వేరుశెనగ గుండ్లు, తర్వాత ధనియాలు, గుంటూరు మిరపకాయలు ఇవన్నీ వేసుకుని మనం ఇప్పుడు వెళ్ళి పొడి కొట్టుకుని రావాలి. నేనే వెళ్ళాలా బాబాయ్? అవును. ఆ తర్వాత వచ్చి మీ ఫ్రెండ్ సమస్య ఏంటో నాకు చెప్పు, నేను చూసుకుంటాను. బాబాయ్ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? నవ్వుతూ ప్రశాంతంగా. అంతేగాని నువ్వు నవ్వుతూ చెప్తే మాత్రం నేను వెళ్ళను. ఈసారి కొంచెం బాధగా వెళ్తా. ఎంత బాధగా? దీర్ఘంగా బాధగా. బాగా పొడి కొట్టుకునిరా. ఈ లోపల ఇక్కడ నూనె రెడీ అవుతుంది. ఏమైందిరా? ఏమైందిరా? నువ్వు ఏమన్నావు? నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ కాదు, ఇంతకుముందు ఏమన్నావు? దీర్ఘంగా వెళ్తాను, బాధగా వెళ్తానంటే వెళ్ళాను. అవును. అక్కడికి వెళ్ళేసరికి ఈ పిండి రూపే ఉంటది కదా. అవును. ఈ రోజు మా ఇంట్లో శుభకార్యం ఉంది, రావాలి తప్పకుండా అన్నాడు. నేనేమో అని ఏడుస్తూ నిల్చున్నా. మా ఇంట్లో శుభకార్యం అయితే నువ్వు ఏడుస్తావు సచ్చినవాడా అని చెప్పి మామూలు ఉతకరా. మరి సందర్భ శుద్ధి అని ఒకటి ఉంటుందిరా. ఏం శుద్ధి? సందర్భ శుద్ధి అసలు ఎన్ని ఉంటాయ్యా? అసలు తెలియగలుగుతాను. ఒరే, బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, చెడో కీడో జరిగినప్పుడు ఏడుపు మొహం పెట్టాలి, గంభీరంగా ఉండాలి. పుట్టినరోజో పండగో పబ్బం అనుకో, ఉల్లాసంగా ఉత్సాహంగా నాలా ఉండాలి. అంతేగాని చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం చేసినట్టు ఉండొద్దు. సందర్భ శుద్ధి తెలుసుకో చాలు. పోయి వెలిగించు. ఒక పని చెయ్యి. ఏంటో? ఇగో ఈ స్టైనర్లోకి పల్లీలు నూనెలో వెచ్చబెట్టు. అలాగే
అందులో ఈ కరివేపాకు వేసాయి. ఇందులో పెట్టే జాగ్రత్త తీసి. ఇప్పుడు ఈ వంకాయలు వేసాయి. ఓ మూకుడు తీసుకో, పొయ్యి వెలిగించు. కొంచెం నూనె వేయి, ఇందులో వచ్చి వేసే వేడిగా. వంకాయలు కొంచెం వేగాలి, పొయ్యి తగ్గించి వదిలే. వంకాయ కొంచెం బంగారు రంగులోకి రావాలి. ఈ లోపల కాస్త వేయింపుడు కార్యక్రమం ఉంది. ఆవాలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, అది కొంచెం వేగని. ఉల్లిపాయలు కొంచెం ఉప్పు తగిలించు. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగే లోపల వంకాయలు కూడా బంగారు రంగులోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మిగతా ప్రక్రియ మొదలవుతుంది. ఓకే, కొంచెం ఉప్పు అందుకో చెప్తా. ఇందులో వేయి, కొంచెం ఇందులో వేయి. ఈ సొంత తెలివితేటలు వద్దురా, పెట్టు అక్కడ. ఈ మసాలా పొడి వెళ్ళి డైరెక్ట్గా వంకాయకి తగులుతుంది కాబట్టి దీంట్లో కూడా కొంచెం ఉప్పు కలిపితే ఇప్పుడు రుచి అన్నది పెరుగుతుంది. వంకాయలు పొయ్యి కట్టే, మెల్లగా వంకాయలు ఇందులో జార విడుచు. ఫ్లవర్స్ లాగా విచ్చుకున్నాయి అంతే. ఇందులో కాస్త మసాలాలో ఉప్పు కలిస్తే అప్పుడు ఇది వంకాయకి వెళ్ళి తగులుకుని అంటుకుని రుచి ఇనుమడిస్తుంది. మసాలా వేయి జాగ్రత్తగా. సూపర్, బాగా కలుపు. ఆ పొడి ప్రతి వంకాయలోకి వెళ్ళి తిన్న ప్రతి వంకాయకి సరికొత్త రుచిని, ఒక నవ్వు మొహం ప్రతి వంకాయలో కనిపించాలి. అర్థమైందా? చిట్ట చివరగా పల్లీలు, కరివేపాకు. బాగా కలవాలి. అద్భుత. ఇంకేం లేదుగా దీనికి ఫైనల్ టచ్. పొయ్యి కట్టేయి. వంకాయ పల్లీల కారం చూస్తేనే నోరు ఊరిపోట్లే. అది ఒకటి గుజ్జు కూర, ఒకటి వేపుడు కూర. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాటిని రుచి చూడాలి. రుచి చూసే ముందు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్. మామిడి సొరకాయ కూర ఎలా తయారు చేస్తాం? మామిడి సొరకాయ కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు, పసుపు, సొరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, గసగసాలు, నువ్వులు వేసి వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, పసుపు, మామిడికాయ ముక్కలు వేసి 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మగ్గించిన తర్వాత మెదుపుకోవాలి. తర్వాత అందులో కారం, ముందుగా చేసుకున్నటువంటి మసాలా పొడి, నీళ్లు, ముందుగా ఉడికించుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసి కాస్త మగ్గించి చివరిగా కొత్తిమీర వేసుకుంటే మామిడి సొరకాయ కూర రెడీ. వంకాయ పల్లీల కారం ఎలా తయారు చేస్తాం? అది ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, వేడిగా మిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి బాగా వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత వేడి నూనెలో పల్లీలు, కరివేపాకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే వంకాయల్ని నూనెలో బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు,
వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కాస్త మగ్గించిన తర్వాత అందులో వేయించిన వంకాయ ముక్కలు, ముందుగా చేసుకున్న మసాలా పొడిలో ఉప్పు వేసి కలిపి చివరిగా వేయించిన పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకుంటే వంకాయ పల్లీల కారం రెడీ. టేస్ట్ చేద్దామా? పదా పదా, నువ్వు లేవడానికి ఒక అరగంట పడుతుంది, వెళ్ళడానికి ఇంకో పావు గంట. నువ్వు తినడానికి నిమిషం. పదా బాబాయ్, ఇట్రా, నిన్న ఒకటి అడగాలి, ఇట్రా. చెప్పు. ఇప్పుడు నాన్ వెజ్ దగ్గర ఏమో చిన్న బాబాయ్ శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి ఆయన కూర్చోబెట్టి వాడికి శుభ్రంగా తినిపిస్తున్నాడు అబ్బాయికి. ఏ రోజన్నా నువ్వు తినరా అని అన్నావా? తినరా? తిను, నీకన్నా ఎవరు ఎక్కువ? దా, ఈరోజు నేనేనా? నువ్వే. సోరకాయ మామిడి కూర. మామిడి సొరకాయ కూర, వంకాయ పల్లీల కారం. పెట్టు. మామిడి సొరకాయ కూర. బాబాయ్, మామిడికాయ పులుపు. అటు మామిడికాయ పులుపు, ఇటు సోరకాయ టేస్టు. ఏమి వర్ణించును, ఏమి వర్ణించను. ఆ మామిడికాయ చిదిమేవు చూడు, అక్కడుంది. అక్కడి నుంచి రుచి మొదలైందన్నమాట. వంకాయ పల్లీల కారం. వంకాయ పల్లీల కారం. అది గుజ్జుముండ వంకాయ ఉంది చూడు, ఎలా వాడితే అలా. సాంబార్లో పడితే అద్భుత, వేపుల్లో వేస్తే సూపర్. నేను దీన్ని వర్ణించలేను, మాటలు లేవు. నవ్వు మొహం పెట్టి తింటాను. ఈ రోజుకి నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ, ఎందుకంటే ఇంత మంచి కూరలు పెట్టాక ఎవడు నవ్వకుండా ఉంటాడు కాబట్టి ఇవాళ మనం చేసేది ఏంటి తెలుసా? నవ్వు మొహం పెట్టి ముగిస్తున్నాం. నవ్వుతూ తింటా.